దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 12 అండ్ వర్స్ 3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలయ్యా, ఈ క్లుప్త సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలను మండించండి, రగిలించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇక్కడ ఈ వచనంలో 2 భాగాలు మనం చేసుకున్నట్లయితే ఆఖరు భాగంలో నక్షత్రము వలె ప్రకాశించెదరు అనే మాట వ్రాయబడింది. మనందరికీ నక్షత్రంలా ప్రకాశించడం అంటే ఇష్టం కదండి. షైనింగ్ లైక్ అ స్టార్, షైనింగ్ లైక్ అ స్టార్. క్రిస్మస్ దినాల్లో స్టార్ పెట్టుకుంటూ ఉంటాం మన ఇంటి పైన. ఆ తర్వాత మూవీ స్టార్స్ అని పిలుస్తాం, స్పోర్ట్స్ స్టార్స్ అని పిలుస్తాం, క్రికెట్ స్టార్స్ అని పిలుస్తాం. సెలబ్రిటీస్ అనగానే చాలా మరి వారి పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సెలబ్రిటీలని దగ్గర నుంచి చూడాలని ఆరాటపడేవారు బోల్డ్ అంతమంది. సెలబ్రిటీతో ఒక అపాయింట్మెంట్ దొరుకుతుందేమో, వారు ఏదైనా షోరూమ్ ఓపెనింగ్కి వస్తున్నారంటే, వారు ఎక్కడికైనా వస్తున్నారంటే వారిని చూడాలని పడి ఎంతో ప్రయాసపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుని గ్రంథం సెలవిస్తున్న మాట, నీవు నేను ఆకాశ మండల మందలి జ్యోతుల వలె నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించాలంటే ఇది షరతుతో కూడిన వాగ్దానం. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ అ స్టార్, గాడ్ వాంట్స్ అస్ టు షైన్ లైక్ అ స్టార్. దేవుడు మనము నక్షత్రాల వలె ప్రకాశించాలని కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా ఒక స్టార్ లాగా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. స్టార్ లాగా ఉండాలని ఆశ ఉందా? ఆరిపోయిన బుడ్డి దీపాల్లా ఉండాలని ఆశ ఉందా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నేను లోకమునకు వెలుగును అని సెలవిచ్చిన యేసయ్య మీరు కూడా లోకానికి వెలుగు అని చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట మనం చూస్తాం. మీరు లోకానికి వెలుగు. ఒక వ్యక్తి కనుక ఒక దీపాన్ని వెలిగిస్తే మంచం కిందో కొంచెం క్రిందో పెట్టడు, కానీ అది వెలిగించినట్లు దీపస్తంభం మీద పెడతాడు. అలాగే మీరు కూడా మనుషులు మీ వెలుగును చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని సెలవిచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు వెలుగు, ఆయన బిడ్డలమైన మనం కూడా వెలుగును కలిగి ఉండాలని, ఆ వెలుగును ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత మంచి వెలుగున్నా ఎవ్వరికి అవసరం లేని ప్రదేశంలో ఆ వెలుగు వెలిగితే దానివల్ల ఉపయోగం లేదు. చూడండి, కొన్నిసార్లు లోకంలో ఒక సామెత వింటూ ఉంటాం, అడవిని కాచిన వెన్నెల అని. అడవిలో వెన్నెల కాస్తే దానివల్ల ఏం ఉపయోగం? నీవు వెలగాలి, నీవు ప్రకాశించాలి. నీవు ప్రకాశించుట వలన, వెలుగుట వలన అనేక మంది దేవుని మహిమపరచాలి. ఆకాశమందలి జ్యోతుల వలె మనం ప్రకాశించాలంటే, ఆకాశంలో నక్షత్రాల వలె నిరంతరము మనం ప్రకాశించాలంటే మనం ఏం చేయాలి? వాట్ మస్ట్ వీ డూ ఇన్ ఆర్డర్ టు షైన్ లైక్ ద స్టార్స్ ఇన్ ద స్కై అండ్ ఇన్ ద ఫర్మమెంట్? ఆకాశంలో నక్షత్రాల్లా నీవు నేను ప్రకాశించాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే, మనం ఒక సినిమాలో యాక్ట్ చేయని అవసరం లేదు, ఒక ఆస్కార్ అవార్డు మనకు రావాల్సిన అవసరం లేదు, ఒక నోబెల్ ప్రైజ్ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఒలింపిక్స్ కొరకు ప్రయత్నం చేసి ఒక గోల్డో సిల్వరో బ్రాంజ్ మెడలో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడమో లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే బైబిల్ గ్రంథంలో మీరు నక్షత్రాల వలె జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని వ్రాయబడలేదు. కానీ దేవునికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయండి. దేవుని గ్రంథంలో కొన్ని మరి ప్రామాణికాలు ఉన్నాయి. దేవుని గ్రంథంలో వ్రాయబడిన స్టాండర్డ్స్ మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం జ్యోతుల వలె నక్షత్రాల వలె ప్రకాశిస్తాం. ప్రకాశించాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచించినట్లయితే, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. బుద్ధిమంతులు అనే ఓ మాట ఉంది 3వ వచనం ప్రారంభంలో. బుద్ధి కలిగిన వారు ప్రకాశిస్తారంట, బుద్ధి లేని వారు ఆరిపోయిన దీపాల్లా ఉంటారు. అది ఒక భాగం. అయితే ఎందరూ అనేకులు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు చాలా మందిని త్రిప్పుతారో దేవుని వైపు. దేవుని వైపు మనం తిరగడం ప్రాముఖ్యం,
కానీ దేవుని వైపు అనేక మంది త్రిప్పబడినట్లుగా మనము ప్రయాసపడడం కూడా ప్రాముఖ్యం. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనం ఒక్కరమే ప్రకాశిస్తే ఆయనకి ఇష్టం లేదు, కానీ వెలిగించబడిన దీపాలుగా ఉన్న మనము ఆరిపోయిన అనేక దీపాలను వెలిగించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అంత్య దినాల్లో ఆత్మల భారము కలిగిన విశ్వాసులంగా మనందరం ఉండాలి. ఒకవేళ మన కుటుంబంలో మీ యొక్క భర్త గారు కానీ మీ బిడ్డలు కానీ ఇంకా దేవుని తెలుసుకోకపోయినట్లయితే, మీ తల్లిదండ్రులు ఇంకా దేవుని అంగీకరించకుండా ఉన్నట్లయితే వారి పట్ల భారము నీవు కలిగి ఉండాలి. సో ఆత్మల భారం కలిగిన వారు, ఆత్మల భారం లేక ఆత్మలు దేవునిలో స్థిరపడాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని మాట వినాలి, రక్షణ మార్గంలో స్థిరపడాలనే ఆశ ఆసక్తి నీకు ఉన్నట్లయితే నశించిపోతున్న ఆత్మల కొరకు మొదటగా మనం ప్రార్థన చేస్తాం. రెండవదిగా, నశించిపోతున్న ఆత్మలు దేవుని సువార్త వినున్నట్లుగా వారిని దేవుని సన్నిధికి మనము ఆహ్వానిస్తాం. ఒకవేళ దేవుని సన్నిధికి వారిని ఆహ్వానించడానికి అవకాశం లేకపోతే నీ ఉన్న చోటే వారితో నీ సాక్ష్యం ద్వారా, నీకు తెలిసిన మాటలు, నీకు తెలిసిన అనుభవాల ద్వారా దేవుని సువార్త నీవు ఖచ్చితంగా ప్రకటించవచ్చు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో యేసే గురించి అందరికీ చెప్పాలి, నరకానికి వెళ్లకుండా అందరినీ మరి దేవుని కొరకు సంపాదించాలని బాగా నూరిపోయడం వల్ల నేను నా చైల్డ్హుడ్ డేస్లో నాకు బాగా గుర్తుంది. 4th, 5th, 6th క్లాస్ చదువుతున్నప్పుడు నేను స్కూల్లో రీసెస్, మనకి ఇంటర్వెల్ వస్తుంది కదండి, ఇంటర్వెల్ వచ్చిన, స్పోర్ట్స్ పీరియడ్ వచ్చిన, ఆ స్పోర్ట్స్ పీరియడ్లో కూడా కాసేపు అందరూ ఆడుకున్న తర్వాత అలసిపోయి అలా లాన్ మీద కూర్చుని ఉంటే మా ఫ్రెండ్స్కి నేను బైబిల్ స్టోరీస్ మొదలు పెట్టి చెప్తూ ఉండేదాన్ని. బైబిల్లో ఇలా వ్రాయబడింది, బైబిల్లో ఈ చరిత్ర ఉంది, బైబిల్లో ఈ విషయం ఉందని మా ఫ్రెండ్స్కు చెప్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో మా అమ్మ నాన్న నన్ను హాస్టల్లో వేశారనమాట. ఇంట్లో ఉంటే సరిగ్గా చదవను, హాస్టల్లో అయితే వాళ్ళు బాగా రుద్దుతారని హాస్టల్లో పడేస్తే, ఆ హాస్టల్లో కూడా కరెంటు పోగానే ఇదే మొదలు పెట్టేదాన్ని అనమాట. నా చుట్టూ ఎంతమంది ఉంటే వారందరినీ కూర్చోబెట్టి బైబిల్లో ఏదో ఒక సంఘటన గురించి చెప్తూ ఉండేదాన్ని. కొంతమంది అలా చెప్పినందుకు నన్ను పిచ్చిదానిలా చూసేవారు, కొంతమంది ఏమో నన్ను ద్వేషించేవారు, కొంతమంది నా మీద మా మేనేజ్మెంట్కి కూడా కంప్లైంట్ చేస్తారు. ఏమనంటే, ఈ అమ్మాయి అందరినీ మత మార్పిళ్ళు చేసేస్తుందని. యేసుక్రీస్తు ప్రభు మతము కాదు, యేసుక్రీస్తు ప్రభు నిజమైన వెలుగు లోకములో ఉండెను, అది ప్రతి మనిషిని వెలిగించుచు వచ్చినని దేవుని గ్రంథం సెలవిస్తుంది. నీవు వెలిగించబడిన వ్యక్తివైతే ఆరిపోయిన దీపాలను చూసి నాకేమీ అవసరం లేదులే అని ఏమీ పట్టనట్లు ఖచ్చితంగా మనము ఉండము. నీవు మండుతుంటే, నీవు ప్రకాశిస్తుంటే, నీవు దేవుని కొరకు వెలుగుతూ ఉన్నట్లయితే నీ వెలుగు ద్వారా అనేక మంది దేవుని వైపుకి వచ్చినట్లుగా నీవేం చేయగలవో ఆ ప్రయత్నాన్ని చేయాలి. వీ డోంట్ హ్యావ్ టు బికమ్ అ స్పీకర్ ఇన్ ఆర్డర్ టు షేర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనం ప్రకటించడానికి మనం స్పీకర్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాకు బైబిల్ అంతా వచ్చాక అప్పుడు సువార్త చెప్తానండి అనుకుంటాం. బైబిల్ అంతా రావడానికి ఇది ఏమన్నా మామూలు గ్రంథం అనుకుంటున్నారా? ఇది ఏమన్నా సోషల్ టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక సంవత్సరంలో మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, ఆ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ని ఒక సంవత్సరంలో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, మొత్తం చదివేస్తారు. ఈ బైబిల్ గ్రంథం, దివ్య గ్రంథం 66 పుస్తకాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు దాదాపు 40 మంది వ్యక్తులను ప్రేరేపించి ఆయన ఆత్మ ద్వారా రాయించిన గ్రంథం. ఎన్నో నిగూఢమైన సత్యాలు, మర్మాలు ఉన్న గ్రంథం. ఈ జీవితకాలం అంతా మనం బైబిల్ని అధ్యయనం చేసినా ఇంకా మనం దేవుని గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. బైబిల్ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఆ అట్ట స్టార్టింగ్ కవర్ నుంచి ఈ కవర్ వరకు మనం కంఠస్థం చేసినా కూడా మనకు బైబిల్ అంతా వచ్చినట్లు కాదు. కంఠస్థం చేయడం, బై హార్టింగ్ గాడ్స్ వర్డ్ ఇస్ వన్ థింగ్ అండ్ అండర్స్టాండింగ్ గాడ్స్ వర్డ్ ఇస్ అనదర్ థింగ్. బైబిల్ను కంఠస్థం చేయడం ఒక భాగం అయితే, బైబిల్లోని లోతైన సత్యాలను గ్రహించడం అది ఇంకొక విధానం. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకి రివీల్ చేస్తే తప్ప, అనేక మంది ఆత్మపూర్ణులైన దైవజనులు అందిస్తున్న వర్తమానాలు వింటే తప్ప దేవుని గ్రంథంలోని శ్రేష్టమైన అంశాలు మనకు అర్థము కాదు. మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో గంటలు ఆయన వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అన్నీ మరి విపులంగా దేవుని గ్రంథంలోని మాటలు నేర్పిస్తారు. అంతా నేర్చుకున్నాక, నాకు అంతా తెలిసాక అప్పుడు చెప్దామని నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరము లేదు. నీకు దేవుని గురించి ఏం తెలుసో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. నీ అనుభవంలో వాట్ ఈస్ జీసస్ టు యూ? యేసయ్య నీకు ఎవరు? యేసయ్య అంటే నీకేం అర్థమైంది అది చెప్పు చాలు.
యేసయ్య నీకేం మేలు చేశాడో అది చెప్పు చాలు. ప్రతి దినము మందిరానికి వచ్చినప్పుడల్లా దైవజనులు అనేక మంది జీవితాల్లో దేవుడు ఏం మేలు చేస్తున్నాడో అవి వింటున్నాం. వాటిని పంచుకో చాలు. వాటి ద్వారా వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే, వారు రక్షణ పొందితే నిన్ను కూడా దేవుడు ఆ స్టార్స్ లిస్ట్లో జాయిన్ చేసేస్తారనమాట. హల్లెలూయా. ఆకాశ మండలమందలి జ్యోతుల వలె, నక్షత్రముల వలె ప్రభు కొరకు మనము ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో నీ స్థితి ఎలా ఉంది? అసలు నీవు వెలిగించబడ్డావా? నీవు వెలిగించబడితే నీ నుండి వస్తున్న వెలుగు కనీసం నీకన్నా సరిపోయేటట్లుందా, లేకపోతే వేరే వాళ్ళని వెలిగించడానికి సరిపోయేటట్లుగా ఉందా? కొన్నిసార్లు చూడండి, కొన్ని దీపాలు ఉంటాయి. ఏదైనా క్యాండిల్స్ వెలిగించాలనుకున్నప్పుడు, ఇప్పుడు మన చేతిలో ఉన్న క్యాండిల్కే చాలా చిన్న లైట్ ఉందనుకోండి, దాంతో ఇంకో క్యాండిల్ వెలిగిస్తున్నప్పుడు ఇది కూడా ఆరిపోద్ది. ఎందుకంటే దీనిలోనే ఫ్లేమ్ లేదు, దీనిలోనే స్పార్క్ లేదు. దేవుని కొరకు అందుకే ప్రతి దినము మనం ప్రార్థన చేస్తుంటాం, నీ కొరకు జ్వాలల వలె మేము మండాలయ్య, ప్రజ్వలించే జ్యోతులుగా మమ్మల్ని చేయండి. అంటే అర్థం ఏంటంటే, మనలో ఉన్న మంట, మనలో దేవుని కొరకైన ఆసక్తి, దాహము, దప్పిక ఎప్పుడైతే ఒక ఫ్లేమ్ వలె, ఒక నిప్పు వలె, ఒక అగ్ని వలె మండుతామో అనేక మందిని మనము వెలిగించగలము. దాని ద్వారా అనేక మందిని దేవుని మార్గంలోకి తిప్పడం, సువార్త చెప్పడం మన బాధ్యత, వారిని ఆకర్షించడము దేవుని బాధ్యత.